మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటెయిలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్. భార్యాభర్తలు, తాత మనవళ్ళు, పెద్దలు, పిల్లలు అంతా కలిసి కుటుంబ సమేతంగా బయలుదేరిన ఉమ్రా పవిత్ర యాత్ర అంతిమ యాత్రగా మారింది. సౌదీ అరేబియాలోని మక్కాలో పవిత్ర స్థలాలను దర్శించుకొని ప్రార్థనా మందిరాలలో ప్రార్థనలు చేసి మదీనాకు బయలుదేరగా మార్గ మధ్యలో అంతులేని విషాదం చోటు చేసుకుంది. నిన్న తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 45 మంది హైదరాబాద్ వాసులు సజీవ దహనమయ్యారు. మరికొన్ని రోజులలో తమ వద్దకు తిరిగి వస్తారనుకున్న కుటుంబ సభ్యులు ఇక ఎప్పటికీ తిరిగి రాని లోకాలకు చేరుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పాపకి ఎట్లా చూసుకుంటున్నారు ఏంటి అని చాలా ఖుషి అయిపోయింది. మంచిగా చూసుకోమన్నారు, అదే మాట లాస్ట్. ఆ 18 మంది ఇక ప్రమాద సమయంలో మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. దీంతో మరణించిన 45 మందికి అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. విద్యానగర్కు చెందిన నజీరుద్దీన్ కుటుంబంలోని 18 మంది మరణించగా వారందరికీ సౌదీలోనే అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. బస్సులో భారీగా మంటలు చెలరేగడంతో కొన్ని మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు డిఎన్ఏతో మృతుల డిఎన్ఏను పోల్చడం ద్వారా గుర్తించే అవకాశం ఉంది. జెడ్డాలోని భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు మృతదేహాలను భారత్కు పంపించడం లేదా వారు అంగీకరిస్తే స్థానిక ఆచారాల ప్రకారం మదీనాలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తామని సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. ఇక ఈ నేపథ్యంలోనే సౌదీ వెళ్లేందుకు మృతుల కుటుంబ సభ్యులు సిద్ధమవుతున్నారు. అందుకు కావలసిన ఏర్పాట్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా కూడా ఒకే కుటుంబానికి చెందిన 18 మంది హైదరాబాద్ వాసులు చనిపోవడం తీవ్ర విషాదంగా మారింది. మరీ ముఖ్యంగా ఈ బస్సు ప్రమాదం జరిగినటువంటి తీరు ఒళ్ళు గగుర్లు పుడిచేలా కనిపిస్తుంది. అక్కడ జరిగినటువంటి భారీ బస్సు ప్రమాదం నేపథ్యంలో వెంటనే మంటలు అంటుకొని అందులో ఉన్నటువంటి 45 మంది పూర్తిగా సజీవ దహనమయ్యారు. మరికొంతమంది గుర్తుపట్టలేనటువంటి విధంగా పూర్తిగా వారి ఎలాంటి ఆనవాళ్లు కూడా దొరకనటువంటి విధంగా ఆ బస్సులోనే కాలిపోయినటువంటి దృశ్యాలు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. దీంతో వారిని గుర్తించేటువంటి పనిలో అక్కడ అధికారులు కూడా నిమగ్నమైపోయారు. డిఎన్ఏ టెస్ట్ ద్వారా తప్ప ఇంకా గుర్తుపట్టలేనటువంటి విధంగా అక్కడ ఆ బస్సుతో పాటే కాలిపోయి అక్కడ బూడిదైపోయినటువంటి పరిస్థితి కొన్ని సందర్భాల్లో కూడా కనిపిస్తుంది. కొంతమంది మృతదేహాల వద్ద కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వారి కుటుంబ సభ్యులు తీవ్ర విషాదవదనంతో అక్కడికి బయలుదేరుతున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని రూల్స్ ప్రకారం అక్కడ మరణించినటువంటి వారు ఇప్పుడు ప్రస్తుతానికి వారిని ఇక్కడికి ఇండియాకు షిఫ్ట్ చేయడానికి కూడా కొంత అంగీకారం లేకపోవడం కూడా కొంత కారణాలుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మిగతా కార్యక్రమాలు కూడా ఉంటాయి కాబట్టి విచారణలో భాగంగా కొంత సమయం కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ అక్కడే గనక అంత్యక్రియలు కనుక చేయాలనుకుంటే వారికి అక్కడ సౌదీ ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అందుకే ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా వారు అంగీకరిస్తే అక్కడే అంత్యక్రియలు కూడా పూర్తి కానున్నాయి. ఒకవేళ ఇక్కడ భారత ప్రభుత్వం కనుక చొరవ తీసుకొని సౌదీ నుంచి ఆ యొక్క మృతదేహాలను తీసుకురావడానికి కనుక ప్రయత్నాలు చేసి అటు సౌదీ కూడా అంగీకరిస్తే ఒకవేళ అక్కడి నుంచి తీసుకువచ్చేటువంటి అవకాశం ఉంది. మ్యాక్సిమం ఇప్పుడు సౌదీలోనే అంత్యక్రియలు జరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. కుటుంబ సభ్యులకు కూడా దానికి కొంత అంగీకారం తెలిపినట్టుగా కూడా తెలుస్తుంది, సమాచారం తెలుస్తుంది. ఒకవేళ ఇప్పుడు వెళ్తున్నారు ఆల్మోస్ట్ కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులను చూసి అంత్యక్రియలు అక్కడే కొనసాగిస్తారా లేదంటే ఇక్కడికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నానికి ఏమన్నా అంగీకరిస్తారా, దాని తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉంటాయో కూడా చూడాలి. ఏదేమైనా కూడా ఒకే ఒక కుటుంబానికి చెందినటువంటి 18 మంది మృతి చెందడం అనేది తీవ్ర విషాదంగా మారింది. ఇది కూడా బస్సు ప్రమాదం. ఈ మధ్యలో జరుగుతున్నటువంటి వరుస బస్సు ప్రమాదాల నుంచి కొంత తేరుకుంటున్నటువంటి సమయంలోనే మరొక బస్సు ప్రమాదం మన దేశంలో కాకపోయినప్పటికీ కూడా ఇది కూడా బస్సు ప్రమాదమే కావడంతో ఒక వరుసగా జరుగుతున్నటువంటి బస్సు ప్రమాదాలు దీనికి సంకేతం అనేటువంటి ఒక ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. చాలామంది ప్రజలకు ఈ యొక్క బస్సు ప్రమాదాల ఘటన అనేటువంటిది రోజు నిత్యం కళ్ళలోనే తిరిగిపోతున్నటువంటి సందర్భం అయితే నెలకొంది. ఏదేమైనా కూడా ఈ ఘటనకు సంబంధించి అయితే ప్రస్తుతం కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడికి బయలుదేరారు. పాపకి ఎట్లా చూసుకుంటున్నారు ఏంటి అని చాలా ఖుషి అయిపోయింది. మంచిగా చూసుకోమన్నారు, అదే మాట లాస్ట్.